మురళీ శక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు రిలీజ్ అయినటువంటి పుష్ప 2 సినిమా ఎలా ఉంది, తగ్గాడా లేదా అనేది మనం తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్ళాల్సిందే. ఈరోజు విడుదలైన ఈ సినిమాకి ఫ్యాన్స్ ప్రీ రిలీజ్ అప్పుడు విపరీతమైనటువంటి అప్లాజ్ వచ్చింది, మంచి బిజినెస్ అయింది. అయితే కొన్ని చోట్ల ఫ్యాన్స్ కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు. అసలు ఆ ఇబ్బంది గల కారణాలు ఏమిటి, అసలు ఆ ఇబ్బంది ఎందుకు పడ్డారు అని చూస్తే అసలు ఇందులో కథ ఉంది. సినిమా పరంగా చూస్తే ఇందులో ఫస్ట్ పార్ట్లో చూపించిన విధంగా పుష్ప ఎస్కేప్ చనిపోయాడా లేదా అనేసి ఒక ట్విస్ట్ ఇచ్చేసి అరణ్యంలో ఒక పులి ఉన్నట్టు నడుస్తున్నట్టు ట్విస్ట్ ఇచ్చారు. సెకండ్, అసలు ఇందులో కథలో డైరెక్ట్గా వచ్చేసరికి ఎక్కడో జపాన్లో ఎర్రచందనం స్మగ్లింగ్, అక్కడ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్తో మాఫియాతో డీల్ చేస్తుంటాడు. ఇదంతా ఏంటి ఎలా ఉంది అనుకుంటే సడన్గా కల రావడం, అక్కడి నుంచి మళ్ళీ లోకల్కి వెళ్ళడం, ఇలా స్టోరీ అంతా మళ్ళీ షకావత్ అతనితో పోలీస్ ఆఫీసర్ షకావత్తో ఈయనతో టామ్ అండ్ జెర్రీ లాగా ఎత్తుకు పై ఎత్తులు, సవాలు ప్రతి సవాలు, ఇట్లా కథంతా సాగుతుంది. ఆ క్రమంలో అసలు ఇంటి పేరు కోసమే ఇదంతా. అజయ్కి తండ్రికి పుట్టిన ఉంచుకున్న ఆవిడికి పుట్టిన వాడే ఈ పుష్పరాజ్. ఈ పేరు మీద తండ్రి సరనేము లేదు, తండ్రి ఎవడో తెలియదు. దీని మీదే కథంతా ఫస్ట్ హాఫ్లో సాగింది, సెకండ్ హాఫ్లో అది సాగుతుంది. చివరికి ఏమైంది, ఈ ఇంటి పేరు సర్నేమ్ చివరికి ఏం చేసుకున్నాడు అనేది ఈ సినిమాలో ఎండింగ్లో చూపించారు. అయితే ఇందులో శ్రీవల్లి పాత్ర, ఇందులో శ్రీవల్లికి ఏంటంటే పుష్పరాజును బాగా ప్రేమించడం. అయితే భార్యను ఏ విధంగా ప్రేమించాలి, భార్యను మాటిస్తే దేనైనా సాధిస్తాడు, భార్య మాట కోసం అనే ఒక చిన్న అసలు ఆ పాయింట్తోనే సినిమా అంతా నడిచింది. భార్యకి మాటిచ్చింది, ఒక చిన్న ఫోటో తీసుకోవాలి సీఎం చేత, దానికి సీఎం అవహేళన చేస్తాడు పుష్పరాజుని. నీలాంటి వ్యక్తితో నేను తీసుకోలేను, నువ్వంతా మా మాఫియాది ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుంటావు అనే ఒక అవమానంతో, దాంతో అలా వచ్చి అతను ఏం చేశాడు అనేది చాలా ట్విస్ట్. ఇది ఏంటంటే ఇందులో ఎక్కువగా చివరికి ఏమైంది ఒక సెంటిమెంట్ కూడా ఉంటుందన్నమాట. సెంటిమెంట్లో అమ్మవారితో పాట, శ్రీవల్లి గర్భవతి అయిన టైంలో అమ్మవారితో పాట, అక్కడ ఒక యాక్షన్ సీను. ఆ తర్వాత తనకు ఏదైతే అజయ్ వారసుడు కాదనుకున్నాడో, నా తమ్ముడు కాదనుకున్నాడో, అతని చెల్లెలకి ఏదైనా ఆపద వస్తే పుష్ప ఏ విధంగా రియాక్ట్ అయ్యేది సినిమా కూలంకషంగా. ఇది కథ. అయితే ఇందులో హైలైట్గా చెప్పాల్సింది పుష్పరాజు పాత్ర. అల్లు అర్జున్ ఇందులో ప్రతి షేడ్స్ని అసలు భుజాల మీద మోసాడని చెప్పాలి. ఈ మొత్తం సుకుమారు అల్లు అర్జున్లో ఉన్నటువంటి స్టామినాని పిండి వడగట్టి వదిలేశాడు అనమాట. ప్రతి సన్నివేశంలో హైలైట్ చేశాడు. మాస్ క్యారెక్టర్లో అక్కడ ఎర్రచందనం ఒక కూలీవాడి నుంచి ఒక సిండికేట్గా, ఎర్రచందనం సిండికేట్గా ఎలా వెళ్తాడు, ఇంటర్నేషనల్ మాఫియాతో ఎలా డీల్ చేసుకుంటాడు, ఇవన్నీ సినిమాటిక్ టక్ 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 రాజేసుకున్నాడు. యాక్షన్ సీన్స్ కూడా అలాగే ఉంటాయి. మొత్తం యాక్షన్ సీన్స్ కానీ, ఈ సినిమా కథ రాసుకునే విధానం కానీ అంతా చాలా సినిమాటిక్గానే ఉంటుంది. ఎక్కడ ఒరిజినాలిటీ లేదు. గతంలో వీరప్పన దొంగతనాలు చేశాడు, ఈ అడవులు నరిగేశాడు, దానికి వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మంత్రులు, ఎంపీలు, సీఎంలు కూడా ఉన్నారు అనేది ఒకటి వచ్చింది. అలాగే ఇదంతా ఇక్కడ చూస్తే చాలా చోట్ల ఒక వీరప్పనే కాదు, ఇతర రాష్ట్ర బీహార్ కానీ రకరకాల చోట్ల బొంబాయిలో కానీ మాఫియా డాన్స్ ఉంటారు. మాఫియా డాన్స్ ఎలాగా పొలిటీషియన్ కంట్రోల్ చేస్తారు, అవసరమైతే వాళ్ళు గవర్నమెంట్ కూడా మార్చేస్తారనమాట. అటువంటి ఇది ఒక కథని ఊహాజనితంగా దర్శకుడు రాసుకొని ఇది ఇప్పటి తరానికి చేరువయ్యే విధంగా చేశాడు. అయితే ఇందులో గతంలో వచ్చినటువంటి కొన్ని ఏంటంటే బీహార్ ఎపిసోడు హైలైట్గా అనిపిస్తుంది. అంటే అక్కడ ఉన్న వాతావరణం ఎక్కడ లెక్క చేయను, మొరటోడు, ముండోడు, హీరో క్యారెక్టరైజేషన్ అట్లానే ఉంటుంది. ఇందులో కొన్ని డైలాగులు కూడా ఉన్నాయి. మనం ఎవరన్నా ఎదుగుతూ ఉంటే తగ్గడానికి, మనం నొక్కేయడానికి, లాగడానికి చూస్తుంటారు అనే డైలాగులు. వీడు ఇప్పుడు ఇలా ఎగిరిపోయాడో, ఎత్తులో వెళ్ళాడు, ఇంకెత్తుకు ఎగురుతాడు అనే ఒక సందర్భ సన్నివేశ పరంగా కొన్ని డైలాగ్స్ రాసుకున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా అల్లు అర్జున్ భుజాల మీద మోసాడు. ఇందులో పాటలు అనేటువంటి మన ఈ అమ్మాయి పాడింది, డ్యాన్స్ చేసింది కూడా శ్రీలీల. కానీ సినిమాలో పెద్దగా ఎఫెక్ట్ లేదు. అంటే సన్నివేశం పరంగా పాట ఉంది. క్లిక్ కిసిక్ కిసిక్ అని ఒక ఫోటో గురించి, ఫోటో తీసినప్పుడు ఫ్లాష్ ఎలా అయితే వస్తుందో ఆ ఫ్లాష్ మీద ఒక సాంగ్ రాసుకున్నట్టు సందర్భోచితంగా ఉంది. అలాగే ఎక్కువగా ఫీలింగ్స్ అనే దాని మీద ఒక సాంగ్ కూడా ఉంది. హీరో హీరోయిన్ ఫీలింగ్స్ మీద
హీరోయిన్ ఎప్పుడు ఫీలింగ్ ఉంటే టచ్ చేస్తే ముద్దు పెడితే ఫీలింగ్స్ అనేసి వెళ్ళే బెడ్రూమ్కి వెళ్ళిపోవడం, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మాస్ కాబట్టి అందరికీ చూపించే విధంగా చూశాడు. కానీ కొన్ని ఎడిటింగ్స్ పరంగా చూస్తే ఇది 3 గంటల 15 నిమిషాల దాకా ఉంది. కొన్ని ఫస్ట్ ఎపిసోడ్ కానీ జపాన్ ఎపిసోడ్ ఇవన్నీ అవసరం లేదు అనుకున్నా. కొన్ని ఎపిసోడ్ తీసేస్తే కరెక్ట్గా ఉంటుంది. ఇలాంటి సినిమాకి ఎక్కువగా ఎర్రచందనం స్మగ్లింగ్ ఎలా చేయొచ్చు, ఏ రకంగా చేయొచ్చు, ఎడ్ల బండులు, ఆటోలు, నదుల్లోంచి తీసుకెళ్ళడం, ఇలాగా స్మగ్లింగ్ ఎలా చేస్తారా, దొంగల్ని అంటే దొంగలు ఎర్రచందనం స్మగ్లింగ్ ఎలా చేస్తారనే విధంగా ఆడియన్స్ తెలిసేలాగా తెలియజేశాడు. అయితే ప్రతి సవాలు ఛాలెంజ్లు ఇవన్నీ ఉన్నా ఈ సినిమాని మళ్ళీ ట్విస్ట్ ఇచ్చాడు. అంటే థర్డ్ పార్ట్ కూడా అనేది చూపించాడు. సెకండ్ పార్ట్లో అంటే ఫస్ట్ పార్ట్ నుంచి లీడ్ ఏదో ఉందనుకున్నా, థర్డ్ పార్ట్లో ఏంటంటే ఈ షకావత్ చనిపోతాడు. అయితే పుష్పరాజును కూడా చంపేయడానికి ఈ జగపతి బాబు ఒక సెంట్రల్ పార్టీని లీడ్ చేసే ఒక మెయిన్ క్యారెక్టర్ అనమాట. అతను పుష్పరాజును చంపేదే పెళ్లికి అటెండ్ అవుతే అక్కడ బాంబ్ బ్లాస్ట్, ఎవడు అసలైనోడు రాలేదా అనేసి ఒక మాస్క్ని చూపించి మాస్క్ని వెనక నుంచి ఎవడో బ్లాస్ట్ చేయడం, అదే జరగడం, ఇదంతా. అదే సెకండ్ హాఫ్ పుష్ప 2నే ఇంకా ఎక్కువగా చూసామన్నందుకు మరి 3 ఎంతవరకు చేస్తారు ఏంటి, ఎన్ని సంవత్సరాలు పడుతుందనేది తెలిసాకంటే ఈ పుష్ప అనే సినిమా ఇంటర్నేషనల్ లెవెల్గా ఒక మాస్ ప్రేక్షకులు, మాస్ ఇమేజ్ ఉన్న ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. అయితే ఇది ఏ దేశంలో ఎలా ఎంతగా ఆడుతుందో కానీ ఇక్కడ కొంత మేరకు ఇది దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అది ఏ మేరకు ఎంత సక్సెస్ అయ్యాడనేది సినిమాలో రేపు ఫలితాన్ని బట్టి తెలుస్తుంది. ఈ ప్రస్తుతానికి ఓపెనింగ్స్ చాలా బాగున్నాయి. తర్వాత ఎలా ఉంటుందో అనేది ప్రేక్షకుల తీర్పుని బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ.